సో ఇప్పుడు మనం లాస్లెస్ ట్రాన్స్మిషన్ లైన్ గురించి మాట్లాడుకుందాం. ఇంతకుముందు మనం డిస్టార్షన్లెస్ ట్రాన్స్మిషన్ లైన్ గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు లాస్లెస్ ట్రాన్స్మిషన్ లైన్ గురించి మాట్లాడుకుందాం. అసలు లాస్లెస్ ట్రాన్స్మిషన్ లైన్ అంటే ఇఫ్ R ఈజ్ ఈక్వల్స్ టు 0 అంటే రెసిస్టెన్స్ 0 అనవచ్చు, లేదా కండక్టివిటీ G అనేది 0 అవ్వచ్చు. ఇలా జరిగితే కనుక లాస్లెస్ ట్రాన్స్మిషన్ లైన్. సో దిస్ ట్రాన్స్మిషన్ లైన్ is said to be a lossless. సో R is equals to 0 or G is equals to 0 అయితే కనుక ఆ ట్రాన్స్మిషన్ లైన్ని లాస్లెస్ ట్రాన్స్మిషన్ లైన్ అంటారు. అంటే ఓమిక్ లాసెస్, ఓమిక్ అండ్ కండక్షన్ లాసెస్, కండక్షన్. సో అంటే ఏంటంటే దేర్ ఈజ్ నో ఓమిక్ అండ్ కండక్షన్ లాసెస్ అనమాట. ఓకే, సో ఇది అంటే దాని అర్థం ఒక పర్ఫెక్ట్ కండక్టర్ అయి ఉండాలి. పర్ఫెక్ట్ కండక్టర్ అయి ఉంటే కనుక లాసెస్ అనేవి ఉండవు అన్నట్టు. సో ఫస్ట్ ఏంటంటే దీంట్లో పారామీటర్ ప్రాపగేషన్ కాన్స్టెంట్ చూద్దాం. ప్రాపగేషన్ కాన్స్టెంట్. సో దీంట్లో ఫస్ట్ ఏంటంటే ప్రాపగేషన్ కాన్స్టెంట్ చూద్దాం. ప్రాపగేషన్ కాన్స్టెంట్ గామా ఈజ్ ఈక్వల్స్ టు ఆల్ఫా ప్లస్ జే బీటా కదా. సో యాక్చువల్గా గామా ఈజ్ ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఆర్ ప్లస్ జే ఒమేగా ఎల్ ఇంటూ జీ ప్లస్ జే ఒమేగా సి కదా. ఇప్పుడు ఇందులో R0 G0 అంటున్నాడు. అప్పుడు ఏమవుద్ది, స్క్వేర్ రూట్ ఆఫ్ జే ఒమేగా ఎల్ అవుద్ది ఇంటూ జే ఒమేగా సి అవుతుంది. సో స్క్వేర్ రూట్ ఆఫ్ జే స్క్వేర్ ఒమేగా స్క్వేర్ ఎల్సి అవుతుంది. జే స్క్వేర్ అంటే రూట్ ఆఫ్ జే స్క్వేర్ అంటే జే, ఒమేగా స్క్వేర్ అంటే ఒమేగా, రూట్ ఆఫ్ ఎల్సి, జే ఒమేగా రూట్ ఎల్సి అవుతుంది. ఏంటి, ఆల్ఫా ప్లస్ జే బీటా అయితే. సో దీన్ని బట్టి ఆల్ఫా అనేది ఏమవుతుందంటే 0 అవుతుంది, బీటా అనేది ఏమవుతుందంటే ఒమేగా రూట్ ఎల్సి అవుతుంది. ఇది రేడియన్స్ పర్ మీటర్, ఇది డీబీ పర్ మీటర్. ఓకే, అలాగే వెలాసిటీ ఆఫ్ లైట్ v ఈజ్ ఈక్వల్స్ టు w బై బీటా అనమాట. సో బీటా అనేది ఒమేగా రూట్ ఎల్సి కాబట్టి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే 1 బై రూట్ ఎల్సి అనేది వెలాసిటీ ఆఫ్ లైట్ అవుతుంది. సో v ఈజ్ ఈక్వల్స్ టు 1 బై రూట్ ఎల్సి, ఇదొక ఫార్ములా. అలాగే క్యారెక్టరిస్టిక్ ఇంపిడెన్స్ వెలాసిటీ, క్యారెక్టరిస్టిక్ ఇంపిడెన్స్ Z0 ఎంత, క్యారెక్టరిస్టిక్ ఇంపిడెన్స్ Z0 ఈజ్ ఈక్వల్స్ టు 1 బై రూట్ ఆఫ్ ఆర్ ప్లస్ జే ఒమేగా ఎల్ డివైడెడ్ బై జీ ప్లస్ జే ఒమేగా సి. సో ఇప్పుడు ఆర్ జీ సబ్స్టిట్యూట్ చేస్తే జే ఒమేగా ఎల్ బై జే ఒమేగా సి. సో దీన్ని రూట్ ఎల్ బై సి అనొచ్చు. అలాగే వేవ్ లెంత్, థర్డ్ది వేవ్ లెంత్ ల్యాండా ఈజ్ ఈక్వల్స్ టు 2π బై బీటా. సో దట్ ఈస్ ల్యాండా ఈజ్ ఈక్వల్స్ టు 2π బై బీటా అంటే ఒమేగా రూట్ ఎల్సి. సో 2π బై ఒమేగా అంటే 2π ఎఫ్ రూట్ ఎల్సి, 2π క్యాన్సిల్. దట్ మీన్స్ 1 బై ఎఫ్ రూట్ ఎల్సి ఈజ్ ఈక్వల్స్ టు ల్యాండా. ఈ విధంగా మనకి లాస్లెస్ ట్రాన్స్మిషన్ లైన్లో పారామీటర్స్ని ఐడెంటిఫై చేయొచ్చు.